జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికలో ప్రధాన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ మూడు కూడా అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేస్తున్నారు. అయితే దీనిలో భాగంగా గత 2 నుంచి 3 రోజుల నుంచి ఒక రాజకీయ హైడ్రామా వరంగల్లో కొనసాగుతూ వస్తూ ఉంది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలోకి చేరుతారంటూ కొన్ని పుకార్లు వచ్చినాయి. సో ఆ పుకార్లు కూడా వాస్తవానికి ఆయనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులతోటి సంప్రదింపులు చేసి పార్టీ మారుతాడు అని చెప్పేసి కొన్ని సంకేతాలు వచ్చినాయి. ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ ఇది బీఆర్ఎస్ పార్టీ తెలిసి ఆయన పిలిచి మాట్లాడితే మళ్ళీ ఏం చేసిండు ఆయన, నేను ఏం పార్టీ మారట్లేదు, ఇవన్నీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్ళు అంటూ తోసిపుచ్చాడు. సరే ఎప్పుడు అలవాటే కదా ఛానళ్ళ మీద పేపర్ల మీద పడేయడం ఈ రాజకీయ నాయకులకు అలవాటే. సరే ఓకే అనుకున్నాం, ఊకున్నాక మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ పార్టీ మారుతాడు అని చెప్పేసి అక్కడ తెలంగాణ పర్యటనలో ఉన్న అమిత్ షాను కలిసిండు పోయి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. కలిసిన తర్వాత ఆయన ఇంటికాడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సరే ఆయన లోపల మనసులో ఉన్నది ఏం చెప్పబోను అంటే ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నా అనే విషయాన్ని చెప్తాడని అక్కడ దాదాపుగా అందరికీ సమాచారం ఉంది. తర్వాత అదే విషయం చెప్పాలనే ఆలోచనతోటే మీడియా సమావేశం అధికారికంగా ఆయన ఇంట్లో ఏర్పాటు చేశాడు. అయితే ఇది తెలుసుకున్నటువంటి మాజీ మంత్రులు అటు బసవరాజు సారయ్య కావచ్చు, దయాకర్ రావు కావచ్చు, కూడా మాజీ చైర్మన్లు, సో కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏం చేయాలి హుటాహుటిన ఇంటికి వచ్చిండ్రు. ఆ ఇంటికి వచ్చాక పెద్ద ఘర్షణ వాతావరణం అయింది. నువ్వు వద్దు మనం కేసీఆర్ దగ్గరికి పోదాం అని చెప్పేసి వీళ్ళు గుంజుడు, లేదు ఆయన రాడు, ఆయన బీజేపీలో పోవాలని మేదరం మేము బీఆర్ఎస్లో మాకు అవమానించిల్లు, మమ్మల్ని మీరు గుర్తిస్తలే అని చెప్పేసి ఇటు గుంజ అటు గుంజ ఏమైంది, ఆఖరికి మొత్తానికైతే కార్లో తీసుకొని పోయిళ్ళు. కార్లో తీసుకపోవడం ఏం లేదు, నెట్టేసుకుంటే పోయిళ్ళు. సో అది తెలిసినటువంటి జనగామ బీజేపీ పార్టీ లీడర్లు ఏం చేసిళ్ళు, ఆ పెంబర్తి కూడా ఆపి అటెట్లా పట్టుకుపోతారు మీరు అని మొత్తానికైతే దయాకర్ రావు కార్లోకి వెళ్ళి ఆయన దించిళ్ళు కిందికి. ఈ దించుట్లో ఇటు గుంజుట్లు ఏమైంది, ఆరూరి రమేష్ది బట్టలు కూడా చిరిగినాయి అక్కడ. సో చిరిగిన తర్వాత ఈయన వీళ్ళ లీడర్లతోటి ఏమో వీళ్ళు బీఆర్ఎస్లు మాట్లాడిపిస్తారు, పెద్ద లీడర్లతోటి బీజేపీలు మాట్లాడిపిస్తారు. ఇటు మాట్లాడ ఏమైంది, నేను మొత్తానికి బీజేపీ పార్టీలకే చేయడానికి సిద్ధంగా ఉన్నా కానీ చెప్పొస్తా పోయి అక్కడ అని చెప్పేసి ఆ నుంచి వెళ్ళిపోయారు. ఆ నుంచి ఇక కట్ చేస్తే కేసీఆర్ ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసేళ్ళు. కేసీఆర్ కూడా ఏం చెప్పాడు, నీకు అవకాశం ఇస్తామనో లేకపోతే ఇంకేదో మొత్తానికి అయితే కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా మనకున్న సమాచారం ఏంటంటే లేదు నేను ఉండను అని ఆయన చెప్పినట్టుగా సమాచారం. ఇక కట్ చేస్తే మళ్ళీ ఏమైంది, ఆ ఎపిసోడ్ ఆ రోజుకు వచ్చిపోగా నిన్న మళ్ళా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తోటి ఆరూరి రమేష్ ఢిల్లీకి వెళ్ళిపోయాడు. ఢిల్లీలో మరి ఇవాళ చేరుతాడు అని చెప్పేసి ఒక ముచ్చట బయటకు వచ్చింది. ఈ ముచ్చట బయటకు వస్తాడే మరి అది నిన్న సాయంత్రం కండువ కప్పుకుంటాడా ఏందని చూస్తే ఇంతవరకు అయితే ఎలాంటి లేదు. బీజేపీ పార్టీలో చేరడం మాత్రం దాదాపుగా ఖాయమైనట్టుగానే తెలుస్తుంది. అయితే ఆరూరి రమేష్ బీజేపీ పార్టీలోకి వస్తూ ఉంటే పెద్ద తలకాయలు స్వాగతించినప్పటికీ వరంగల్ పార్లమెంట్ నుంచి బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థిగా తమకు అవకాశం ఇవ్వాలని ఉన్నటువంటి ఆశావాహులు మాత్రం వ్యతిరేకిస్తాను. ఎందుకు వ్యతిరేకిస్తానంటే అరే మా దగ్గర లేనిది ఆయన దగ్గర ఏమున్నది, డబ్బు ఉంటే సరిపోద్దా, మరి డబ్బు మా దగ్గర లేదా. వర్ధన్నపేటలో ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక్క నియోజకవర్గంలో ఓడిపోయిన వ్యక్తి మరి ఇక్కడ ఉన్నప్పుడే మిగతా ఇన్ని నియోజకవర్గాలు కలుపుకొని వరంగల్ పార్లమెంట్ ఉన్నది, మరి వరంగల్ పార్లమెంట్ ఎట్లా గెలుస్తాడు. ఆయన రాను అంటాడు, ఎందుకు మీరు భద్రాలు తీసుకొస్తాను, అసలు ఇదేం కార్బరా దేవుడు ఆ పార్టీకి ఇది ఎడిపోతుంది అనేది వీళ్ళ వాదన వినబడుతుంది. కొంతమంది బహిరంగంగానే మాట్లాడుతాను, పార్టీకి కూడా వీళ్ళు విన్నవించుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అయితే మరి నిజంగా ఆరూరి రమేష్కు అంత బలం ఉందా అని చెప్పేసి ఇప్పుడు జిల్లా సంబంధించిన ఆ పార్లమెంట్ స్థానంలో కావచ్చు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చ అయింది. మరి అంత పెద్ద లీడర్ను మరి వీళ్ళు ఇంత గుంజుకపోతారు, అటు బీఆర్ఎస్లు గుంజుతూ పోతాళ్ళు, ఇటు బీజేపీలు గుంజుతాళ్ళు. మరి నిజంగా ఆరూరి రమేష్కు అంత బలం ఉందా అంటే ఒక కొత్త చర్చ ప్రారంభమైంది. సో ఏది ఏమైనా పార్టీలు మారడం అంటే రాజకీయ వ్యభిచారమే. ఎవరైనా అది ఆరూరి రమేష్ అనట్లే, ఏ పార్టీలో అయితే మీరు పనిచేసిల్లో ఆ పార్టీ నిలబడి మీ సత్తా చాటాలే. అవకాశంలో
అవకాశాన్ని వచ్చినాయి కదా అని చెప్పి దీనిలో కూడా దానిలో పోతే మీకు ఏం కమిట్మెంట్ ఉన్నట్టు మీరు? అంటే మీరు ఇట్లా పార్టీలు ఇప్పుడు రేపు ఉంది కాబట్టి అంటే ఇలా అవకాశం ఉంది, బీజేపీ హవా ఉందని చెప్పి అటు పోతున్నావు. రేపు మళ్ళీ అక్కడ లేదు అని చెప్తే మళ్ళీ బీఆర్ఎస్కి వస్తావా? లేదా అక్కడ లేదంటే మళ్ళీ కాంగ్రెస్ పోతావా? సో ఇది ఒక ఆరు రమేష్ ఒక్కంది సమస్య కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పార్టీలు మారే వాళ్ళతోటి మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆ పార్టీ కూడా ఈయనను పూర్తి స్థాయిలో వీడు మావోడే అని చెప్పి అనే పరిస్థితి లేకుండా పోయినాయి ఏ పార్టీలలో ఉన్నా కూడా. అంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ, ఏది అవకాశం ఉండి బెస్ట్గా ఉంటే అక్కడికి పోతారు. మరి ఇన్నోలా పార్టీలు కష్టపడడం మాత్రం సంకటానికి పోవాలి. సో ఇది ఆరు రమేష్ సంబంధించిన ఎపిసోడ్. తర్వాత అసలు నిజంగా మరి ఈయన చేరుతున్నాడా లేడా అనేది మాత్రం ఇంకైతే ఏం క్లారిటీ రాలేదు. చేరడానికి వెళ్ళిండనేది మాత్రం పూర్తి సమాచారం మాత్రం ఉంది.